మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈఓ మరి ఐఏఎస్ ఆఫీసరు మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అనుకో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. సో ఈ రోజు విచారణ స్టార్ట్ అయింది. దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన వాళ్ళం అవుతాం, పునరుద్ధరించిన వాళ్ళం అవుతాం. లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా, దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది. ఈ రోజే అలగర్ కోయిల్ మదురై దగ్గర మరి దక్షిణ తిరుమల చాలా పవిత్రమైన టెంపుల్. ఇక్కడ భగవంతుడిని కోరుకున్నాను, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసును విచారించాలి. తప్పు చేసిన వాళ్ళని, అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుడిని కోరుకున్నాను, సుప్రీంకోర్టుని కోరుకుంటున్నాను. తిరుపతి అమ్మాయిగా ఏమా ఎన్నేళ్ళు ఉన్నాయో? వద్ద కిందకి ఎన్నేళ్ళు వచ్చుంటాయి బా? ఒక 50 వచ్చుంటాయా? నీలో అంత కలేజా ఉంటే, నువ్వు ఏ తప్పు చేయకపోతే, ఏమే నిన్ను ప్రజలు నమ్మితే బాగా గుర్తుపెట్టుకోండి, నిన్ను ప్రజలు నమ్మితే తమిళనాడుకు పోయి ఎందుకు ఈరోజు పూజ చేశావు? అదే తిరుమలకు పోయి దర్శనం చేసుకొని ఒక మైక్ ఒకటి పట్టుకో. నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదా, ఏదో మొన్న మధ్య డిలీట్ చేసింది అట్నాగిని అవలే, ఏదో ఒక పోల్లు పెట్టింది, మింగినారు జనాలు, డిలీట్ చేసింది. పోతే నువ్వు మైక్ తీసుకొని ఒక కెమెరామెన్ పెట్టుకో, నువ్వే అడుగు స్వయంగా, అబ్బా రోజా కరెక్ట్ మనిషిరా, రోజా కరెక్ట్. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జగనన్న ప్రభుత్వంలో కొండ మీద అన్న ప్రసాదాలు బాగుండాయా, వసతులు బాగుండాయా, లడ్డు బాగుండాదా? మీకు దర్శనం ఎన్ని గంటలకు జరుగుతుంది? అన్నదాన సత్రం లేకపోయి అన్నదానం కాడిపోయి అన్నదానం కాడ మాట్లాడు. భక్తులు క్యూలో ఉంటారు దర్శనం, వాళ్ళ కాడిపోయి నువ్వు మాట్లాడు. అదేవిధంగా లడ్డు కౌంటర్ కాడిపోయి మాట్లాడు. అదేవిధంగా ప్రయాణికులతో, బస్సులో పోయేటువంటి ప్రయాణికులతో మాట్లాడు. అన్యమత ప్రచారాలు చేశారు. టికెట్ వెనకలు తెలిసినా మీకు? అవి చూడు, విజయవాడ కింద మతాలు మార్పించారని. నువ్వు కొండ మీదకి పోయి స్వయంగా భక్తుల్ని అడుగు. తమిళియన్ ఉంటారు, మలయాళం వాళ్ళు ఉంటారు, నార్త్ వాళ్ళు ఉంటారు, ఈస్ట్ వాళ్ళు ఉంటారు, వెస్ట్ అందరూ ఉంటారు, ముస్లింలు కూడా ఉంటారు. అందరూ డిక్లరేషన్ ఇచ్చిపోయి ఉంటారు. మా ఓడి మాదిరి కాదులే, అందరూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరిని అడుగు. అడిగినప్పుడు నీకు తెలీదా ఏ ప్రభుత్వం బాగుండదు, ఏంది కథ అని? నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుక్కమరినట్టు ఆడ మరక్కుంటే కొండ మీదకి వచ్చి మరగరాదా? కొండ మీదకి వచ్చి భక్తులతో మాట్లాడు. భక్తులను అడిగి తెలుసుకో స్వయంగా. మరి నువ్వు నన్ను అడగటం ఎందుకు? అయిపోయింది సీన్ అయిపోయింది. పోయేదానికి భయము, పోయే పరిస్థితి లేదు. భక్తులు ఏం ఊరికే ఉండరు. మీ ప్రభుత్వంలో ఈ విధంగా అసలు చిన్న పిల్లలకి క్యూ లైన్ లో ఉండే వాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2019 వరకు. ఈ మునమ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నప్రసాదాలే, వాటిలో కల్తీ, లడ్డులో కల్తీ, పిల్లలకు పాలులే, క్యూ లైన్లు తీసేశారు, ఏడో తిరుక్కొని వచ్చేట్టుగా పెట్టినారు. ఏ విధంగా ఇబ్బందులు పాలైనారు? ఒప్పుకోవాల్సిన విషయం, చెత్త చెదారం మొత్తం నాశనం అయిపోయింది, స్క్రాప్ చేశారు. తిరుపతి కాదు, తిరుపతి ఏరే వ్యాపారాలు మళ్ళా అవి కథ ఏరే ఉంటది. అదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా కదా, అది వేరే చూసుకుంటూ ఉంటాడు. అది కథ. సో అందువల్ల రావట్లేదు అంటారు. ఇక్కడికి వచ్చి మాట్లాడితే కుక్కరు కొట్టినట్టు కొడతారు అని తరిమి ఊరికే కాదు. ఆల్రెడీ చెప్పేశారు మీరు, అంతకు ముందే ఓ మాట అనేసారు.
జగన్ గారు మీ ప్రభుత్వం ఒకవేళ మీ ప్రభుత్వం రాకుండా కూటమి ప్రభుత్వం గనక వస్తే మళ్ళీ ఎవరు ఒక్క పట్టాను కనపడరు, ఎవరు రోడ్డు మీద కూడా నిలబడరు అని. అది నిజంగానే నేను చెప్పినా కదా, నేను గతంలోనే చెప్పిన, ఇప్పుడు కాదు. నేను డిసెంబర్లోనే చెప్పిన, జనవరి డిసెంబర్ ఆ టైంలోనే చెప్పిన. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఎవడు వస్తాడు, ఎవడు రాల. ఓడు గుడివాడ అమర్నాథ్ అనిపోతే ఓడు ఒడియాలు అప్పడాలు కారపొళ్ళు అది వేసుకుంటా, ఓడు బిజీ. ఎవరు పనులు వాళ్ళు బిజీగా మారలేమ్మా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ తో ఎండ్ చేసేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ దీక్షకి ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక మాట అనేసారు. పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ కుట్ర చేస్తోంది, పవన్ కళ్యాణ్ బీజేపీ చెప్పినట్టు నడుస్తున్నాడు, అందువల్లే హిందువులని, హిందూ మతాన్ని, హిందూయిజాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నాడు, దాని మీద రాజకీయాలు చేస్తున్నాడు అని. దాని మీద మీరేం చెప్తారు? ఎవరు ప్రకాష్ రాజు? ఏ ప్రకాష్ రాజు? సినీ నటుడు. ఏ ఊరు అయింది? ఇక్కడ కాదులేండి. ఏ ఊరు? కర్ణాటకనా? చెన్నై. చెన్నయ్యా? ఎవరు ఏం తనలేదు అంటున్నాగా. ఇటువంటి గడ్డి తినే పవన్ కళ్యాణ్ గారే హెచ్చరించినారు, సినిమా వాళ్ళు ఎవరైనా సరే మీరు మాకు సపోర్ట్గా, అదే హిందూ ధర్మానికి సపోర్ట్గా మాట్లాడండి, లేదా మీ పని మీరు చేసుకోండి. వీడికి ఎందుకంట, వీడు ఏ రోజైనా కొండ మీద తిప్పినాడా? వీడికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి ఏమి తెలుసు, చరిత్ర ఏం తెలుసు, హిందూ ధర్మం ఏంది, సనాతన ధర్మం ఏంది అనేది తెలుసా? తెలిసిన బోకులు ఎవరు మాట్లాడరు. నీ కులం నీ గొప్ప, నీ మతం నీ గొప్ప, నా కులం నాకు గొప్ప, నా మతం నాకు గొప్ప, నేను నిన్ను వేలెత్తి చూపిస్తే తప్పు. ఎవరిని చూపించకూడదు, ఎవడిది ఓడుకుంటుంది, ఓడి మనసులో ఉంటుంది. కానీ నువ్వు ఆ మాదిరి బయటకు వచ్చి మాట్లాడినావంటే, హిందువులు అందరూ ఏకమైనారంటే నీ బతుకు సినిమాలో ఉండదు, నువ్వు ఏడ నిలబడలేవని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈయనంటే పవన్ కళ్యాణ్ గారు అంటే లడ్డు తిరుమలలో అలాంటి ఒకటి అపచారం జరిగింది, దాని మీద ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ రోజు అంశం మీరు మాట్లాడుతున్నారు, ఈ రోజు మా పార్టీ వాళ్ళు వచ్చింది అంతే కదా. ఎవరైనా పెళ్ళాలతో విన్నారా? ఆడవాళ్ళు ఎవరైనా మొగుడిని తోడుకోమయ్యారా? ఎందుకు పోలా? రారు పెళ్ళాలి బయటికి. ఎందుకంటే ఇల్లు చేసిన లంగాపని తెలుసు, అందరికీ తెలుసుమా. ప్రాయశ్చిత్త దీక్ష చేసినారు అంటే నువ్వు అర్థం చేసుకో. రోజా యాడ్ చేసింది తమిళనాడులో చేసింది, ఆంధ్రాలో ఎందుకు చేయలా? ఊళ్ళేకి రానిరు, మెట్లతో కొడతారు. లేదంటే ఇప్పుడు ఏదో కూరగాయలు అన్ని రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయనుకుంటా, ఏదో ఏ కూరగాయల రేట్లు తక్కువ ఉంటే దాన్ని తీసుకొని అయినా కొడతారు. ఏదో ఒకటి జరుగుతుంది, మనం అవలే అయిపోతాము, మనకు బతుకు ఉండదు, జీవితం ఉండదు అని చెప్పి తమిళనాడులో పోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. సరే, అదే తెలుగులో మాట్లాడిందా? తమిళనాడు పోయి తమిళ్లో మాట్లాడింది. ఇంకా ఆడికన్నా పోయి మహారాష్ట్ర పోయి హిందీలో కూడా మాట్లాడాల్సిందే, లేదు ఇంకా కర్ణాటక పోయి కన్నడలో మాట్లాడాల్సింది, ఒరిస్సాకు పోయి ఒరియాలో మాట్లాడాల్సింది, కేరళకు పోయి మలయాళంలో మాట్లాడాల్సింది. అప్పుడు ఇంకా బాగుండు కదా. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది, ఖచ్చితంగా నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను నాకు వచ్చిన భాషలో తప్పకుండా. ఓకే, అండ్ నిజంగా మీరు చెప్పింది ఒక మాట మాత్రం నిజమే. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మనం ఎంత బాగా కొలుస్తాము, మన హిందువులకి ఎంత ఆరాధ్య దైవం అందరికీ తెలిసిందే. సో పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు, ఆయన హిందూయిజాన్ని, హిందువుల్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలని చేస్తున్నారు అని ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, ఎందుకు ఆయన అంతా ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు అంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయం చేస్తున్నారా అని అంటున్నారు. ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అంటే, లడ్డు మాది శ్రీవారి లడ్డు అంటే, శ్రీవారి ప్రసాదం, తీర్థ ప్రసాదాలు అంటే ఏ విధంగా ఉంటారో ఒకసారి అర్థం చేసుకో నువ్వు. మరి అంత ప్రఖ్యాత లేనిది ఎంతమంది జనం ఉంటారు మా లైన్లో? నువ్వు పోయినావు ఎప్పుడన్నా? నువ్వు తిరుమలకి వెళ్ళావా? తిరుమలకి వెళ్ళి ఒకసారి చూడు, ఆ లడ్డు కౌంటర్ కాడ ఎంతవరకు క్యూలు ఉంటాయో, ఎన్ని కౌంటర్లు ఉంటాయి చూడు, ఎన్ని స్టాల్స్ ఉంటాయి చూడు, పైన కింద ఏ విధంగా. మరి అంత లేనిది ఇది ఉంటుందా? మరి రాష్ట్రంలో ఉండే ప్రజలే కాదు కదా, యావత్తు దేశంలో ఉండే ప్రజలందరూ కూడా కదిలినారు, దీని మీద స్పందించినారు. మరి ఆ విధంగా కూల్చేటువంటి కాదు నువ్వు ఈ విధంగా అక్రమాలు చేసి, ఎర్రచందనం తోలుతీవి, ఇసుక తోలుతీవి, మైనింగ్ చేసి, భూ కబ్జాలు చేసివి, గంజా వ్యాపారం చేసివి, మద్యంతో వ్యాపారం చేసివి, ఇన్ని చేసి ఆఖరికి దేవుడి మీద పోయి పడుతుంది. దేవుడినన్నా వదలొచ్చు కదా. మరి అందుకే ఆయనకుండే 3 నావాల్లో 2 ఇచ్చినాడు, ఒకటి ఆయన పెట్టుకొని. ఇంకా 2029లో ఒకటి మనకి ఇచ్చాడు, 3 నావాలు అడిగి సరిపోతుంది, కథం అస్సాం అయిపోతుంది. మరి నువ్వు రోజా ఉండదు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, ఈ పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, వీళ్ళందరూ ఏంది దర్శనాలు. రోజా అనింది ఒకసారి సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా రండి అని. ఏంటంటే ఇదే షేర్ ఆటో పెట్టినట్టు ఆడ బస్సులు పెట్టి 2
పెద్దిరెడ్డి బినామీ గారు బస్సులు పెట్టి కపిల తీర్థం దగ్గర ఆ నుంచి కనీసం ఆ సెక్యూరిటీ చెక్ కూడా లేకుండా డైరెక్ట్ గా ప్రోటోకాల్ ప్రకారం తీసుకొని పోయి దర్శనం చేసుకోవచ్చు. రోజుకు 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు దండుకున్నారే. దేవుడిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసినారే మీరు. మరి ఏ విధంగా ఉంటుంది పరిస్థితిగా రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పుని ఒప్పుకోవాల్సిందే. ఇప్పటికే బయటపడుతున్నాయి కదా, రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని బయటపడతాయి చూడండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిదే అయింది, రేపు కాళహస్తి ఏమవుతుందో చూడాలా, అదే విధంగా కాణిపాకం ఏమవుతుందో చూడాలా, దుర్గ గుడి ఏమవుతుందో చూడాలా. ఒకటే ఇప్పుడు జరిగింది, ఇంకా ఉన్నాయి కదా. ఏం చేస్తావు? ఇటువంటి అవలే పనులు, ఇటువంటి అవలే కథలు మా పార్టీలోనే జరుగుతాయి.